వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రవలి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మధ్యప్రదేశ్ కి చెందిన అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్. 85 స్మార్ట్ ఫోన్లు, 16 పట్టు చీరలు స్వాధీనం. రాజేంద్ర నగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం. వాహనం బోల్తా పడి 2 విద్యార్థుల మృతి, 7గురికి తీవ్ర గాయాలు. వికారాబాద్ జిల్లాలో విధుల్లోకి చేరిన ఆర్టీసీ కార్మికులు. సమ్మెలో 30 మంది కార్మికులు చనిపోయారంటూ ఆరోపణ. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉచిత కంటి వైద్య శిబిరం. వృద్ధులకు ఉచితంగా కళ్లద్దాలను పంపిణీ చేసిన వైద్య బృందం. ఇక వివరాలకి వెళితే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర ముఠాను కర్నూలు జిల్లా ఐపీఎస్ డాక్టర్ ఫకీరప్ప అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ కు చెందిన జంజా సురేష్ కుమార్, అంతిమ్ సిసోడియా, బుందేల సునీల్ అనే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. వారి వద్ద నుండి 85 సెల్ ఫోన్లు, 1 బాక్స్ మెడిసిన్, 16 చీరలు స్వాధీనం చేసుకున్నారు. మరియు పోలీస్ అధికారులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు కర్నూలు నంద్యాల జాతీయ రహదారిపై అంతర్రాష్ట్ర కరుడుగట్టిన కంజారా గ్యాంగ్ నేరస్తులను నంద్యాల సబ్ డివిజన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కాగినెల్లి ఐపీఎస్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి నిందితులను వివరాలను వెల్లడించారు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చినట్టు గుర్తించి దాన్ని సస్పిషన్ ఒక బాక్స్ మెడిసిన్ ఒక రోజు ముందు వచ్చి ఇక్కడ దొంగలించిన కార్పొరేట్ దొంగలించిన దొరికారు. 3 ముద్దాయిలు, 2 లారీలు, దాదాపు 5 లక్షల రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గత 53 రోజులుగా సమ్మె చేపట్టిన ఆర్టీసీ కార్మికులకు చెందుర్తి, రుద్రంగి మండలాల ఉపాధ్యాయ జేసీ సినారై కళామందిర్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. 33,000 రూపాయల విలువ చేసే బియ్యం, ఇతర వస్తువులను కార్మికులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, వంగ తిరుపతి, పుష్పాల శ్రీనివాసాచారి, పారువెల్ల పురుషోత్తం, గుర్రం మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ అయ్యి ఈ రోజుకి 55 రోజులు అవుతుంది. అయినా కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా చాలా మండి వైఖరిని తెలియజేస్తున్నందుకు మాకు చాలా బాధాకరంగా ఉంది. మా సమ్మెకు చాలా మద్దతుగా టీచర్స్ ముందుండి మాకు మొన్న కూడా ఒక 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ వాళ్ళు గమనించి ఇప్పటికీ నెల అవుతుంది కాబట్టి వీళ్ళకు చాలా ఇబ్బంది ఉందో ఏమో అని వాళ్ళు పెద్ద మనసుతోటి, ఇంత గొప్ప మనసు ఎవరు కూడా చేయరు అసలు. ఎందుకంటే చాలామంది ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నవాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు కూడా ఇంకా వాళ్ళకంటే హై లెవెల్ పొజిషన్లో ఉన్న ఉద్యోగాలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు కానీ ముందుకు వచ్చి మనకు 1 రూపాయి కూడా ఇస్తాము అని రాలేదు ఇంతవరకు. వీళ్ళు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే నినాయాన్ని ఇప్పుడు గుర్తు చేసేలా మాకు చేసిరు సార్. మేమందరం మీకు రుణపడి ఉంటాము. థ్యాంక్స్ సార్. గురువులను మర్చిపోవద్దు అని అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు వాళ్ళు మనకు నిజం చేసిరు. ఇప్పుడు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు మీ అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాం సార్ ఆర్టీసీ సిబ్బంది తరఫున. అయినా కూడా ఈ ముఖ్యమంత్రి మీద మాకు ఇంకా నమ్మకం లేదు. ఇప్పుడు కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాడో అనే నమ్మకం లేదు. ఎందుకంటే ఇవరకు తీసుకున్న ఆలోచనలన్నీ కరెక్ట్ లేవు కాబట్టి ఇప్పుడు కూడా తీసుకుంటాడో లేదో అనిపిస్తుంది. మాకు మాత్రం డ్యూటీలోకి వెళ్ళాలంటే అస్సలే ఇష్టంగా లేదు. ఎందుకంటే మేము ఏ డిమాండ్ సాధించుకోలేము కాబట్టి మనస్ఫూర్తిగా వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు అసలు ఇంతమంది రోడ్డు మీద ఉన్నా కూడా అస్సలే పట్టించుకోలేదు. మా కార్మికులకి వెళ్ళి 31 మంది ప్రాణత్యాగాలు చేసిర్రు. వాళ్ళ ప్రాణాలకు అర్థం లేకుండా అయిపోయింది ఈరోజు. అందుకే మాకు మనసులో అస్సలు పోవాలనే ఉద్దేశం కానీ మాకు సంతృప్తిగా డ్యూటీ చేయాలని మాత్రం అనిపిస్తలేదు. ఇప్పుడు నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి ఇక ఏం చేయాలన్నది తర్వాత నిర్ణయం తీసుకుంటాం చేసేటట్టున. అంతేగాని మాకు మాత్రం ఇదే పొజిషన్ ఉంటే మాత్రం
వెళ్ళినా కూడా మనస్ఫూర్తిగా వెళ్ళడం కాదు, అది ఏదో మన ఆర్టీసీని కాపాడుకోవాలి, ఆర్టీసీని రక్షించుకోవాలి, ఇప్పుడైతే వెళ్ళి మనం చేసే పనులు మనం చేయాలని పోవడే కానీ మేము సాధించుకున్నామని అయితే మాత్రం కాదు. ఇది మేము ఓడిపోయినా కూడా ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక రోజు మాకు గెలుపు అనేది వస్తుందనే భావంతో మాత్రం మేము పోతాం, కానీ మేము మనస్ఫూర్తిగా మాత్రం పోయి డ్యూటీలు చేసే ప్రసక్తి లేదు. ఇప్పుడు నిజంగా బాధాకరం. ఎందుకంటే తెచ్చుకున్న తెలంగాణలో, బంగారు తెలంగాణలో మన జీవితాలు బంగారుమయమైతే అనుకున్నాం, కానీ ఈరోజు ఆర్టీసీ కార్మికులు సకల జన సమ్మె మోగించి బస్సు చక్రం ఆపి నిజంగా తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళకు మేము ఏది ఇచ్చిన రుణం తీర్చుకోలేము. ఎందుకంటే గడప గడపకు పల్లె పల్లెకు ఒక ఆర్టీసీ బస్ అనేది కన్నతల్లి లాంటిది. పొద్దున్న లేచినప్పటి నుండి ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఒక మామూలు వ్యవసాయ కూలీలు, మళ్ళీ వాళ్ళ యొక్క కాయకష్టంతో ఉన్నటువంటి కూరగాయలు కావచ్చు, ప్రతినిత్యం మరి పల్లెలతో ప్రజా జీవనంతో మెరుగైనటువంటి సేవలు అందించిన ఆర్టీసీ ఈరోజు అరికోసరపడి నిజంగా వాళ్ళు మహిళలను చూడకుండా కూడా ఈరోజు వాళ్ళ బాధలు వర్ణానిద్దాం. గొప్ప పండుగలైనటువంటి తెలంగాణ పండుగ బతుకమ్మని మర్చిపోయారు. నిజంగా వాళ్ళు ఆడలేకపోయారు. మహిళలు దసరా కూడా వాళ్ళకు పిల్లలకు బట్టలు కొనియలేని పరిస్థితి. దీపావళి రోజు వాళ్ళు పిల్లలు అందరి పిల్లలాగా పటాకులు కాల్దామని నిజంగా వాళ్ళకు అవకాశం కూడా లేకుండా నిజంగా ఈరోజు చాలా దీనాధీనం. నిజంగా తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు, కానీ తెలంగాణ వచ్చినాక నిజంగా ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే హీనస్థితికి రావడం చిన్న బాధకరం. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఒకప్పుడు నిజాం కాలంలో ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నటువంటి ఆర్టీసీ, ఆంధ్రలో ప్రైవేట్ ఉన్న ఆర్టీసీ ఈరోజు 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక కార్పొరేషన్ పేరుతో కలిపి ఈరోజు ఒక 30,000 నష్టానికి ఈరోజు ఆర్టీసీని నామరూపాలుగా వేయడం బాధాకరం. ఎందుకంటే 50,000 కోట్ల పైన ఉన్నటువంటి ఆర్టీసీ ఆస్తులు ఉన్నాయి, వాటిని కాపాడుకోవడం పెద్ద లెక్క కాదు. 48 రూపాయలు ఉన్న డీజిల్ రేటు 2014 ముందు ఈరోజు 75 రూపాయలని, మరి ₹1 పెంచిన 35 కోట్ల లాభం. అలాంటి ఎన్నో సదుపాయాలు అవకాశాలు ఆర్టీసీకి ఉన్నాయి. ఉద్యోగులు లెక్క వాళ్ళు పోయి ఒక ఫ్యాన్ కింద కూర్చునే అవసరం లేదు, అవకాశం లేదు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. వాహనం బోల్తా పడి 2 విద్యార్థులు మృతి చెందగా 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. మాదాపూర్ నారాయణ మెడికల్ లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు స్నేహితుని పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా రాజేంద్రనగర్ వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం అతివేగంతో బోల్తా పడింది. ఈ ఘటనలో తరుణ్, ఉదయ్ అనే విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరియు మరో 7గురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని రాజేంద్రనగర్ పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. మిగతా 6 మంది కూడా గాయాలయ్యాయి. ఒక్కటి పెళ్లి తర్వాత నోటా కొట్టింది, లేకపోవడము అతివేగం కారణంగా కూడా రోడ్డు ప్రమాదం లేకపోవడము ఏం తెలియదు కూడా ఊరంగా పరిస్థితి.
ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన మేరకు కార్మికులు విధుల్లోకి చేరారు. వికారాబాద్ బస్ డిపో వద్ద కార్మికులు మాట్లాడుతూ 52 రోజుల పాటు చేపట్టిన సమ్మె వృధా అయిందని, తమ డిమాండ్లు పరిష్కరిస్తే చాలా బాగుండేదని సిబ్బంది అన్నారు. సమ్మెలో 30 మంది కార్మికులు చనిపోవడం చాలా బాధాకరమని తెలిపారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయవలసిందిగా కోరారు. రెగ్యులర్ ఆర్టీసీ సిబ్బంది డ్యూటీలో చేరడంతో ప్రయాణికులు చాలా సంతోషంగా, భయం లేకుండా ప్రయాణం చేస్తున్నారని స్థానికులు తెలిపారు. తర్వాత సీఎం గారు దిగి వచ్చి మీకు ఉద్యోగాలు మీకు ఇస్తానని చెప్పిండు. ఇచ్చినందుకు సంతోషంగా ఉంది, కానీ మేము చాలా నిరాశగానే ఉన్నాము. హ్యాపీగా అయితే డ్యూటీలకు ఎక్కట్లేదు. 3 నెలల నుంచి జీతాలు లేవు మాకు. కనీసము ఆ 3 నెలల సమ్మెకాలాన్ని డ్యూటీలోకి పరిగణలోకి తీసుకొని మా జీతాలు ఇప్పిస్తే ఇంకా సంతోషంగా ఉండేవాళ్ళము. ప్లస్ జీతాలు ఇస్తే ఆ 3 నెలల జీతాలు కూడా ఇచ్చిండ్రనుకో మాకు ఇంకా హ్యాపీగా ఉండేది. ప్లస్ యూనియన్లు లేకుండా ఉద్యోగాలు చేయాలని సీఎం గారు చెప్పి మాకు ఉద్యోగాలలోకి తీసుకోవడం జరిగింది. యూనియన్లు లేకుండా మేము ఏ విధంగా పనిచేస్తాము? అసలు యూనియన్లను సమ్మెలోకి దింపిందే మేము. మళ్ళీ ఇప్పుడు యూనియన్లు లేకుండా ఉద్యోగాలు చేయాలంటే మాకు చాలా నిరాశగానే ఉంది. ఈ మమ్మల్ని సింగరేణి వాళ్ళలాగా తీర్చిదిద్దుతా అని అంటున్నాడు. సరే, ఆయన చేసే పనులు మాకు మంచిగా చేస్తే బాగానే ఉంటుంది. ఈ డిమాండ్లలో 26 డిమాండ్లలో కొన్ని డిమాండ్లను చేసి డిమాండ్లను పరిష్కరించి మాకు కనీసం ఉద్యోగ భద్రత, మాకు తినడానికి కనీస వసతులు కల్పించుకొని డిపో దగ్గర ఉండి వసతులు కల్పించుకోవడానికి సరియైన జీతం ఇచ్చి ఈ సంస్థను ముందుకు తీసుకుపోతే ఇంకా బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. అయితే ఈ సందర్భంగా తెలుపుతున్నాము, సీఎం మాకు మళ్ళీ డ్యూటీలు ఇచ్చినందుకు మా వంతు కృషిగా మేము డిపోను అన్ని విధాలుగా డెవలప్ చేయడానికి, ప్లస్ మేము ముందు బస్సులలో ఎక్కువ ఆక్యుపెన్సీ రేట్స్ పెంచి ప్రజలకు బాగా సహకరించి, ప్లస్ మాకు కూడా డిపోకి మా సంస్థకు లాభాలు తెచ్చే బాటలో మేము నడుస్తామని మేము కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని భరించలేకనే మా యూనియన్ నాయకులు, అరే ఇది ఏమవుతుంది, ఇది అసలు ఆర్టీసీ ఇట్లా నష్టమవుతున్నది, మన సమ్మె పరిష్కారం కావడం లేదని మా యూనియన్ నాయకులు స్పందించి వెంటనే విలీనం డిమాండ్ పక్కకు పెట్టేసారు. విలీనం డిమాండ్ పక్కకు పెట్టేసినాక మిగతా డిమాండ్ల మీద నన్ను మాట్లాడతారేమని ఆలోచన చేశారు. అయినా కూడా స్పందించకపోతే మరి తర్వాత అన్ని డిమాండ్లను కూడా పక్కకు పెట్టేసినాక దాని మీద కూడా స్పందన లేకపోతే అసలు సమ్మెనే విరమించేసారు. సమ్మె విరమించినాక ముఖ్యమంత్రి గారు అప్పుడు 2-3 రోజులు కదలిక రావడము, మరి ముఖ్యమంత్రి గారు నిన్నైతే ఏదైతే కేబినెట్ మంత్రులతోని పక్షాలను చేసి కేబినెట్ మంత్రులంతా కూడా ముఖ్యమంత్రి గారికి సలహా మేరకు మరి ముఖ్యమంత్రి గారు నిన్న ఏదైతే ఏ డిమాండ్ లేకుండా, ఏ షరతులు లేకుండా మరి ఆర్టీసీ కార్మికులను మరి విధులలోకి తీసుకోవడము మేము దాన్ని ఆహ్వానిస్తున్నాం. కానీ మా బాధ అంతా ఏమిటిదంటే మేము చాలామంది 30 మంది కార్మికులను ఓడగొట్టుకున్నాము. మరి ఆర్టీసీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. మరి బస్సులు కూడా డ్యామేజ్ అయిపోయింది. ఆ బాధ మాకుంది. మేము ముఖ్యమంత్రి గారికి ఇకనైనా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏమిటిదంటే, మా ఆర్టీసీలో చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. మా ఆర్టీసీలో బస్సులు లేవు, డ్రైవర్స్ రిక్రూట్మెంట్ లేదు. మా దగ్గర డ్రైవర్సు డ్యూటీలు చేయాలంటే చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ డ్యూటీలు చేసినా ఒక 10-15 డ్యూటీలు డ్రైవర్స్ లేక బస్సులు ఆగిపోతున్నాయి. అది డబుల్ డ్యూటీ చేయవలసిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది. వాళ్ళ డ్యూటీలు ఉంటేనే వీళ్ళకి కంట్రోలర్స్ ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మేము ఈ కార్మికుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే, మీరు కొత్త బస్సులు ఇవ్వండి. ప్రతి పల్లెకు కూడా బస్సు నడవాలి. బస్సులలో తిరిగే ప్రజలు పేద ప్రజలు, విద్యార్థులు రిక్రూట్మెంట్ చేస్తే తెలంగాణలో ఉన్న యువతకు అవకాశం దొరుకుతుంది. మొన్ననే చూసినాము, ఈ సమ్మె కాలంలో వాళ్ళు క్యూలు కట్టుకొని మరి సర్టిఫికెట్లు పెట్టుకొని క్యూలు కట్టుకొని మాకు డ్యూటీ కావాలని తిరిగినారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మేము ఏమంటున్నామంటే, మా ఆర్టీసీలో 10,000 ఉద్యోగాలు అన్ని కేటగిరీలో దాదాపు ఖాళీ ఉన్నాయి అనుకుంటున్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఉద్యోగాలు కల్పిస్తే కూడా యువతకు మేలు జరుగుతుంది. ఆ విధంగా కూడా మీరు ఆలోచన చేయమని కూడా మేము ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి అదేవిధంగా మరి ఏదైతే ప్రైవేటు రూట్ల ప్రైవేటీకరణ చేస్తామని ముఖ్యమంత్రి గారు ఎన్నో దఫాలుగా ఆలోచన చేసినారు. నిన్న మీడియా ద్వారా ఏమన్నాడంటే, నేను రూట్ల ప్రైవేటీకరణ ఒకవేళ చేసింటే కూడా మీ ఆర్టీసీ రిటైర్మెంట్ అయిన వాళ్ళకే ఇస్తామని అని చెప్పడం జరిగింది. మేము ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు రూట్ల ప్రైవేటీకరణ ఏదైతే మీరు విరమించుకున్నారో దానికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం సార్. మరి అదేవిధంగా మరి
మా డ్యూటీలకు మేము వచ్చాము, హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. రావనే పరిస్థితి అయితే ఉంది కానీ మా డ్యూటీలు మాకు వస్తాయనే కాన్ఫిడెంట్ అయితే మాకుంది. మేము చేసిన ప్రతిదీ చట్టబద్ధంగా చేసాము, చట్టవిధంగా చేయలేదు. అందుకే మా డ్యూటీ మాకు వస్తుందనే కాన్ఫిడెంట్తోనే సమ్మెలోకి ఉన్నాం. సో మాకు డ్యూటీలో వచ్చినందుకు హ్యాపీగా, డ్యూటీలో వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాం. షరతులు ఒప్పుకోలేదు, కాకపోతే షరతులు సాధించుకోలేకపోయాము. దీన్ దయాల్ నగర్ కు చెందిన యువతి హత్యకు సంబంధించిన కేసులో నిందితుడిని సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి రవీందర్ వెల్లడించారు. నిందితుడు సాయిగౌడ్ జనగాం జిల్లా నెమలిగొండ్ల గ్రామవాసి అని తెలిపారు. సాయిగౌడ్ హంటర్ రోడ్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుండగా మానస హంటర్ రోడ్డులోని నీలమ జంక్షన్ వద్ద తండ్రితో కలిసి కూరగాయల వ్యాపారం నిర్వహిస్తూనే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఈ క్రమంలో నిందితుడు కాలేజీకి వెళ్లే క్రమంలో వారి మధ్య పెరిగిన పరిచయం ఈ దారుణానికి దారితీసింది. మానస పుట్టినరోజు కావడంతో నిందితుడు మృతురాలిని తనను కలిసేందుకు రమ్మని సాయిగౌడ్ సెల్ ఫోన్ ద్వారా తెలపడంతో అక్కడి నుండి కాజిపేటకు వెళ్లి అక్కడ వేచి చూస్తున్న సమయంలో నిందితుడు కారులో వచ్చి మృతురాలిని కారులో ఎక్కించుకొని చిన్నపెండ్యాల రైల్వే ట్రాక్ సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలో కారును నిలిపివేసి నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ పూర్వపరాల్లోకి వెళ్ళినట్టయితే ఇందులో రేప్ చేసి మర్డర్ చేసినటువంటి ముద్దాయి సాయి గౌడ్, ఆయన నెమలిగొండ్ల ఘనపూర్ మండలము జనగాం డిస్ట్రిక్ట్. ఇప్పటి వరకు మనము దర్యాప్తు చేసిన దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే ఈ ముద్దాయి ఎవరైతే సాయి కుమార్ గౌడ్ ఉన్నాడో పులి సాయి గౌడ్ అలయా సాయి కుమార్, ఈయన హంటర్ రోడ్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదవడం జరుగుతూ ఉంది. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. అయితే ఈ హంటర్ రోడ్లో ఉన్నటువంటి నీలిమా జంక్షన్ దగ్గర ఎవరైతే డిసీజ్డ్ హత్యకబడినటువంటి అమ్మాయి ఉందో వాళ్ళ పేరెంట్స్ అక్కడ కూరగాయల బిజినెస్ చేయడం జరుగుతూ ఉంది. ఆ క్రమంలో ఈ డిసీజ్డ్ కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉండేది. అప్పుడు ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నాడో నిందితుడు, ఆయన అమ్మాయితో పరిచయం ఏర్పడడం జరిగింది. గత 6 నెలలుగా వాళ్ళిద్దరూ ఫోన్లో ముచ్చడించుకోవడం జరుగుతూ ఉంది. దాని తదుపరి నిన్నటి రోజు అమ్మాయి పుట్టినరోజు కావడం, దాని సందర్భంగా నిందితుడు సాయి కుమార్ అమ్మాయిని ఫోన్లో మాట్లాడి ఇద్దరు కలుద్దామని చెప్పడము, దానికి సంబంధించి అమ్మాయి నిన్న మధ్యాహ్నం ఇంటి నుంచి వాళ్ళ బ్రదర్తో పాటు అక్కడ కూరగాయల అమ్మే షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ని కలిసిన తర్వాత టెంపుల్కి వెళ్ళొస్తా అని చెప్పేసి, భద్రకాళి టెంపుల్కి వెళ్ళొస్తా అని చెప్పేసి అమ్మాయి బయలుదేరి వెళ్ళింది. దాని తర్వాత అమ్మాయి వాళ్ళకి చీకటి పడే వరకు కూడా రాలేదు. దాని తర్వాత ఈ అమ్మాయి కోర్టు జంక్షన్ దగ్గర వెయిట్ చేస్తూ నిలబడింది. దాని తర్వాత ఈ సాయి కుమార్ అమ్మాయిని మళ్ళీ ఫోన్ చేసి కాజీపేట దగ్గర రమ్మని చెప్పడం జరుగుతుంది. దాంతో ఆ అమ్మాయి మళ్ళీ కాజీపేట దగ్గరికి వెళ్తుంది. అక్కడ వెయిట్ చేస్తున్న క్రమంలో అతను కారులో వచ్చి అమ్మాయిని ఎక్కించుకొని కారులో అక్కడి నుంచి చిన్నపెండియాల రైల్వే ట్రాక్ దగ్గరికి నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాన్ని తీసుకుపోవడం జరుగుతుంది. అక్కడ అమ్మాయిని మరి బలవంతంగా అనుభవించి హత్య చేయడం జరుగుతుంది. దాని తర్వాత అమ్మాయి చనిపోతుంది. సో చనిపోయిన తర్వాత అతను ఒక ఇద్దరు ఫ్రెండ్స్ని సహాయం కోరుతాడు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చిన తర్వాత చూసి అక్కడ అమ్మాయి చనిపోవడం చూసి వాళ్ళు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. దాని తర్వాత ఇతనికి ఏం తోచక ఇతను ఆ అమ్మాయిని, ఆ డెడ్ బాడీని కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి చీకటి పడే వరకు హుస్నాబాద్, ఎల్కతుర్తి, కేయూసీ మీదుగా చీకటి పడిన తర్వాత మన జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ దగ్గరికి వచ్చి అక్కడ కారును ఆపి అక్కడి నుంచి ఒక దగ్గరలో ఉన్నటువంటి బట్టల షాప్లో కొత్త బట్టలు తీసుకుంటాడు. ఎందుకంటే అమ్మాయికి ప్రైవేట్ స్పాట్ దగ్గర బాగా రక్తసిద్ధమై ఉంటుంది, రక్తసిద్ధమైన బట్టలు ఉంటాయి కాబట్టి దానిని ఒక న్యాచురల్ డెత్గా చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఆ కొత్త బట్టల్ని షాప్లో కొని ఆ కొత్త బట్టల్ని తీసుకొని అతను మళ్ళీ అక్కడ న్యూ షాయంపేట రైల్వే ట్రాక్ దగ్గరికి నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి
అక్కడ ఆ చనిపోయిన అమ్మాయికి కొత్త బట్టలు తొడిగించిన తర్వాత అరౌండ్ 9:30కి ఆ నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఆ ఫంక్షన్ పక్కన అమ్మాయిని పడవేసి ఆ ముద్దాయి అయినటువంటి సాయి కుమార్ మళ్ళీ తన గ్రామానికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. అయితే ఇందులో సమాచారం రాత్రి మనకి అరౌండ్ 9:30, 10 o'clockకి సమాచారం వచ్చిన తర్వాత ఇమీడియట్గా కేసును నమోదు చేసి మరి దర్యాప్తు ప్రారంభించి ప్రాథమిక సాక్ష్యాధారాలను అన్నింటినీ కూడా సేకరించిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం మరి అతని గ్రామంలోనే మరి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే అతను యూజ్ చేసినటువంటి కార్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన మేరకు కార్మికులు సమ్మె విరమించుకుని విధుల్లోకి చేరారు. కాగా రాజేంద్రనగర్ బస్ డిపో వద్ద సందడి నెలకొంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రకటన తమకు సంతోషం కలిగించిందని కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. మీరు చేస్తలేరు ఈ రవాణా సార్ మీకు అన్ని ఎందుకంటే మీ ఈ విధానంగా తెలియడం ఏంటంటే ప్రజా రవాణా వ్యవస్థ అనేటువంటిది ముందుకెళ్లాలంటే మేము కష్టపడుతూనే ఉన్నాం. కాకపోతే నష్టాలు ఎక్కడ వస్తున్నాయో మాకు అర్థం కావడం లేదు సార్. మీరైతే అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మీరు ఏమైనా తప్పులుంటే మమ్మల్ని క్షమించి ఈ విధానం లోపల మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతా ఉన్నాం సార్. మాది రాజేంద్రనగర్ డిపోలో సార్ మొత్తము 780 మంది కార్మికులు ఉన్నారు సార్. అందరం కూడా పొద్దున్నే మీరు ఇచ్చినటువంటి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో హర్షధ్వానాలతో హర్షాతిరేకాలతో పొద్దున మార్నింగ్ 4 గంటలకే వచ్చి మేము డిపో ముందు అందరం కూడా ఉన్నాం సార్. ఎందుకంటే చాలా సంతోషకరమైనటువంటిది. మా కుటుంబాల లోపల సంతోషం అనేటువంటి చాలా వెల్లివిరుస్తున్నది. మా కుటుంబాల లోపల మా భార్య పిల్లలు కానీ చాలా సంతోషకరంగా రాత్రి చాలా సంతోషకరంగా దీపావళి జరుపుకున్నట్టు అయింది సార్. ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటి చాలా సంతోషకరమైనటువంటిది. 4 గంటలకు వచ్చి మేము ఇక్కడ ఉన్నాం సార్. అయినప్పటికీ కూడా మాకు ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ డ్యూటీలు మార్నింగ్, సెకండ్ డ్యూటీలు సెకండ్లో ఉన్నాము. మీరు కూడా దయచేసి అయితే లేవు ఇప్పుడు డ్యూటీలు మాకు అందరికి దొరకాలంటే కష్టంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్లో రావాల్సి వస్తుంది. డ్యూటీలు లేక మేము ఇబ్బందులు పడుతున్నాము. చివరికి ప్రభుత్వ విజయం కాదు, కార్మికుల విజయం కూడా కాదు. ఇద్దరం సమరసంగా పోతున్నాం అంతే. సీఎం తీసుకున్న నిర్ణయం కూడా మేము చాలా సంతోషంగానే ఉన్నాం. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని మాచర్ల గ్రామంలో గుడ్ లైఫ్ మినిస్ట్రీస్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా మాచర్ల గ్రామంలో ఉన్న వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గుడ్ లైఫ్ మినిస్ట్రీస్ సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుడ్ లైఫ్ మినిస్ట్రీస్ సంస్థ డైరెక్టర్ శ్యామ్గొంటి, వైద్య బృందం మరియు గ్రామంలోని వృద్ధులు పాల్గొన్నారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. మధ్యప్రదేశ్ కి చెందిన అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్. 85 స్మార్ట్ ఫోన్లు, 16 పట్టు చీరలు స్వాధీనం. రాజేంద్రనగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం. వాహనం బోల్తాపడి 2 విద్యార్థుల మృతి, 7గురికి తీవ్ర గాయాలు. వికారాబాద్ జిల్లాలో విధుల్లోకి చేరిన ఆర్టీసీ కార్మికులు. సమ్మెలో 30 మంది కార్మికులు చనిపోయారంటూ ఆవేదన. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉచిత కంటి వైద్య శిబిరం. వృద్ధులకు ఉచితంగా కళ్లద్దాలను పంపిణీ చేసిన వైద్య బృందం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విజయ్ న్యూస్.